ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. రేపు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు. మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లపై ఈసీ దృష్టి పెట్టింది. మొత్తం 605 కేంద్రాల్లో సోమవారం పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డి బరిలో ఉన్నారు. నాలుగు 4,63,839 మంది పట్టభద్రులు ఉప ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,75,645 మంది కాగా పురుషులు 2,88,189 మంది ఉన్నారు. 5 ట్రాన్స్జెండర్లు ఓటు వేయనున్నారు. 605 కేంద్రాల్లో పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 724 మంది పీఓలు, 724 మంది ఏపీఓలు, 1,448 మంది ఓపీఓలను ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 6 జిల్లాలు, 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 222 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం ఓటర్లు 1,67,852 కాగా వీరిలో పురుషులు 1,04,733 మంది, మహిళలు 63,119 మంది, ఇతరులు 1 ఉన్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా గ్రాడ్యుయేట్ ఓటర్లు 83,600 కాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు 40,106 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లాలో 110 పోలింగ్ కేంద్రాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 1,65,778 ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహిస్తున్నారు. బ్యాలెట్ పేపర్ పై పోలింగ్ ఆఫీసర్ అందించే వైలెట్ స్కెచ్ పెన్ నే వినియోగించాలని ఎన్నికల అధికారులు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా కాలం ఉండదన్నారు.